బాబాయ్ నమస్తే. నమస్తే అండి. మీ పేరు? జేవిఎస్ఆర్ మూర్తి. ఏం పని చేస్తారు? నేను రిటైర్డ్ ఎంప్లాయీని. ఎందులో చేసేవారు గతంలో? ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేసేవాడిని. ఓకే, ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం సంవత్సర పరిపాలన ఎలా అనిపించింది అసలు మీకు? కొంతవరకు మెరుగనిపించింది. కొంతమందికి మాత్రం ఇంకా ఇబ్బందులు అనేది ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పేరుతో 6 పథకాలు అమలు చేస్తున్నారు కదా. ప్రస్తుతం 3 పథకాలు అమలు చేశారు. ఆ 3 పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయి అంటారా? మొన్న అమ్మఒడి పడే వరకు కూడాను చాలామందిలో కూడాను ఒక వ్యతిరేక భావం అనేది ఉండేది. అమ్మఒడి పడిన తర్వాత కొంత సానుకూల వాతావరణం వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తున్నాం అంటున్నారు. నిజంగా ప్రజలందరికీ ఉచితంగా గ్యాస్ బండ్లు అందుతున్నాయా? నేనైతే గవర్నమెంట్ ఎంప్లాయీని. మా ఇంట్లో అటువంటి గవర్నమెంట్ పథకాలు ఏమీ రావు కాబట్టి నాకు పెద్దగా తెలియదు. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ త్వరలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పెడతా అని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్నారు. నిజంగా మహిళలకు ఉచిత బస్సు పెడితే బాగుంటుంది అంటారా, లేదా దాని బదులు మరేదైనా పథకం పెడితే బాగుంటుంది అంటారా? అసలు టోటల్గా కూడాను ఈ ఓల్డ్ ఏజ్ ఓఏపీ పెన్షన్లు, వికలాంగ పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు మినహా మిగతా ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కూడా పెట్టడం వల్ల ప్రభుత్వానికి భారం, ప్రజలపై భారమే తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే రేట్లు పెరిగిపోతున్నాయి. కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, అన్ని రకాలుగా కూడా పన్నులు కూడా పెరిగిపోయి తద్వారా ప్రజలకు ఉచిత పథకాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం అంటే ఎక్కడి నుంచో తీసుకురారు కదా. ప్రజలంటే ప్రభుత్వం, ప్రభుత్వం అంటే ప్రజలు. ప్రజలు కట్టిన పన్నులే ఈ ఉచిత పథకాలకి జరుగుతుంది. అయితే ఈజీ మనీకి ప్రజలు అలవాటు పడిపోయారు. జగన్ గారు ఏదో ఇచ్చారని, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వట్లేదని అనేది ఒక నానుడి ప్రజల్లో ఉంది. బాబాయ్ గారు ఇప్పుడు మనం చూసుకుంటే గత 5 సంవత్సరాల హయాంలో పెన్షన్ 3,000 రూపాయల పెన్షన్ని 4 విడతలు పెంచి జనాలకు అందేయడం జరిగింది ప్రజలకి. అది కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 4,000 రూపాయలు అందిస్తున్నారు. ఎలా అనిపించింది అసలు వృద్ధులకే కానీ వికలాంగులకే కానీ? పెన్షనర్స్కి ఓఏపీ పెన్షన్లు కానీ వికలాంగ పెన్షన్లు కానీ సమయానికే వాళ్ళకున్న వృద్ధాప్యం అనేటప్పటికీ 60 సంవత్సరాలు దాటేటప్పటికి ఎవరికైనా సరే ఏదో మందుల అవసరాలని, హాస్పిటల్ అవసరాలని, కొడుకులు కుమార్తెలు పట్టించుకోకపోయినా ఏదో వాళ్ళకి ఒక ఆసరాగా ఉంటుంది. అది మంచి పథకమే. బాబాయ్ గారు ఇప్పుడు చూసుకుంటే త్వరలో మహిళలకు 1,500 వేస్తాము, రైతులకి అన్నదాత సుఖీభావ పేరుతో 20,000 రూపాయలు నేరుగా రైతు ఖాతాల్లో జమ చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్తున్నారు. నిజంగా వారు చెప్పిన పథకాలన్నీ చేస్తారంటారా? రైతులకి ఆసరాగా ఉండడమే మంచి పథకమే. ఎందుకంటే రైతు లేకపోతే ప్రజలకి ఆహారం ఉండదు. ప్రజలకి సమృద్ధిగా ఆహారం అందాలంటే రైతు బాగుండాలి. కాబట్టి రైతును ఆదుకోవడంలో తప్పు లేదు. మీ ఎమ్మెల్యే గారి పేరండి? బడేటి రాధాకృష్ణయ్య గారు, చంటి గారు. ఆయన పరిపాలన ఎలా ఉంది అసలు? ఇక్కడ ప్రతి సమస్య కూడాను ఆయన పరిష్కారం చూపిస్తున్నారండి. ఒక రోడ్ల విషయంలో కానీ, డ్రైన్లే కానీ, కాలువల్లో పూడిగిలు తీపించడం కానీ, ప్రజల సమస్యలు కానీ, కృష్ణ కెనాల్ మీద రామకృష్ణపురం దగ్గర కట్టే బ్రిడ్జీలు కానీ, అమీనాపేటలోను కాజ్వే మీద బ్రిడ్జి విషయంలో కానీ, ఏలూరు రైల్వే స్టేషన్లో వందే భారత్ ట్రైన్ హాల్ట్ విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడాను మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడాను ప్రజలకి అన్ని అవసరాలు కూడాను ఆదుకుంటున్నారు. పరిపాలన బాగానే ఉంది. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో అమరావతి రాజధాని పూర్తి చేస్తుంది అంటారా? ప్రభుత్వం ఖజానా నిండుకుంది. గత 5 సంవత్సరాల పరిపాలనలోనూ ఎన్నో రకాలుగా ఇబ్బందుల్లో ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
వాళ్ళు ఇచ్చిన హామీల మేరకు ప్రజలకు మంచి పరిపాలన అందించాలన్న ఉద్దేశంతో ఎన్నో పెట్టుబడుల్ని ఆహ్వానిస్తూ ఇలా రోడ్లు కానీ రవాణా మార్గాలు కానీ కంపెనీలని ఆహ్వానించి నిరుద్యోగులకు ఉద్యోగాల విషయాలు కానీ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం రాకముందు ఉద్యోగస్తులకి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి, పెన్షనర్స్కి ఒక హామీ ఇచ్చారు. హామీ ఇంతవరకు నెరవేర్చలేదు. 2018 నుంచి ఉద్యోగస్తులకి, పెన్షనర్స్కి రావాల్సిన డిఏ బకాయిలే కానీ, పిఆర్సీఏ కానీ, ఐఆర్ కానీ ఇంతవరకు ప్రకటించలేదు. మొన్న జూలై 15వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ అందరూ కూడాను మొత్తం 26 జిల్లాల్లో కూడాను కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నా చేశారు. దాని మీద ప్రతిస్పందన ఏమీ రాలేదు. సెప్టెంబరు 1వ తారీఖున మొత్తం ఆల్ ఇండియా వైడ్గా కూడాను ఒక ధర్నా కార్యక్రమం భారీ ఎత్తున చేయాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి దాన్ని ప్రభుత్వ నాయకులు కూడాను తగిన రీతిలో ఆలోచించి వాళ్ళ సమస్య కూడా పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్. అధికారంలో ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తే చాలు, పథకాలే రేపొద్దున్న మనల్ని అధికారంలో రప్పించేస్తాయని చెప్పి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి పథకాల మీద దృష్టి పెట్టాడు తప్ప అభివృద్ధి మీద అనేది దృష్టి పెట్టాల. ఒక పథకం రిలీజ్ అయ్యేది సంవత్సరంలో ఒకసారి. ఇక 11 నెలల పరిస్థితి ఏంటి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనుల వల్ల ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊబులకు ఊరిపోయింది. ఈ రోజున మన కరెంటు బిల్లు ఛార్జీలు పెరిగినా, లేదంటే ఈ రోజున మనం కడుతున్న పనుల రూపంలో అనేక డబ్బులు కడుతున్నా అది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పుల ఊబుల నుంచి వచ్చిన డబ్బులే. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి ఆటో వాళ్ళకి 10,000 అంటాడు, సెలూన్ షాపులు 10,000 అంటాడు, మటన్ షాపుల్లో ఉద్యోగాలు అంటాడు, చికెన్ షాపుల్లో ఉద్యోగాలు అంటాడు, వాలంటీర్లకు 5,000 అంటాడు. ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధనాన్ని అంతా దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబులో కూర్చాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నానంటే మళ్ళీ 29లో కూడా నేనే అధికారంలోకి వస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక రూపురేఖలు లేకుండా చేసి రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా నడిపించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రంలో అభివృద్ధి అనేది కనపడింది అనుకోండి, ప్రజలు ఖచ్చితంగా మీకు అధికారం ఇచ్చేసేవాళ్ళు. కానీ మీరు పథకం ఒక చేత్తో ఇచ్చి మరొక చేత్తో లాక్కోవటం, ఇది కేవలం ఏంటంటే ప్రజల్లోకి మాత్రం ఏదో పథకాలు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఆదుకున్నాడని చెప్పి పేరుకి మాత్రం కనబడుతుంది తప్ప మీరు చేసిందంటూ ఏమీ లేదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం చూడండి, సంక్షేమ పథకాలు సంవత్సరంలో 3 అవలంబించింది. ఇదైతే ఈ రోజున పెన్షన్ల పెంపు 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేశారు, వికలాంగులకి 6,000 రూపాయలు చేశారు, పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు చేశారు. ఈ రోజున ఉచిత గ్యాస్ సిలిండర్ల బండ్లు అర్హులైన ప్రతి ఒక్కరికి దీపం పథకం కింద గ్యాస్ బండ్లు ఇస్తూ ఉన్నారు. తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది తల్లుల ఖాతాలో డబ్బులు జమ అవ్వడం, ఒక సిస్టమేటిక్గా ఈ రోజున కూటమి ప్రభుత్వం చక్కగా పరిపాలన చేస్తుంది. ఇక అభివృద్ధి పనులు అంటారా, ఈ రోజున అన్నా క్యాంటీన్లు ఒకసారి చూడండి, పేదవాడు ఆకలి తెచ్చే విధంగా అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేశారు. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఇలా రకరకాలుగా ఏదో ఒక పని, అమరావతి రాజధాని పనులు చూడండి, ఆంధ్రలో జీవనాడిగా పోలవరం ప్రాజెక్టు చూడండి. ఈ రోజున ప్రజలకి కావాల్సినటువంటి మెరుగైన జీవన విధాన్ని ఈ రోజున కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు పథకాలు 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 అంతే. పథకాలు ఏమైనా కూడిపెట్టినాయి ఇప్పుడు చెప్పండి? ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తే చాలని చెప్పి పథకాలు ఏర్లై పారిచ్చేస్తానని చెప్పి ఎంతసేపు పథకాల మీద దృష్టి సాధించాడు తప్ప అభివృద్ధి ఏది? ఈరోజు కూటమి ప్రభుత్వం చేసే పని ఇదే. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తుంది. రాష్ట్రంలో ఎలాంటి పరిపాలన చేస్తే బాగుంటుందో ఆ పరిపాలన చేసి ప్రజలకి మెరుగైన విధానాన్ని కల్పిస్తూ ప్రజల మనల్ని పొందుతూ ఉంది కూటమి ప్రభుత్వం.